కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన అంశాలన్నీ కూడా ట్విట్టర్ వేదికగా కవిత ఏకరువు పెట్టారు. ఇప్పటికే రేవంత్ నిర్ణయాలపై ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ పుండుపై కవిత కారం చల్లినట్లయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోదీ నిర్ణయాలపై రాహుల్ పోరాడుతున్నారో అవే చర్యలకు రేవంత్ పాల్పడడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ వ్యవహార శైలిని రాహుల్ సమర్థిస్తారా, అక్షింతలు వేస్తారా? అసలు కవిత ఫిర్యాదులేంటి? ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ కవిత ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని విమర్శించారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను రాశి రంపాన పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదకి బుల్డోజర్లు పంపిందని, లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందంటూ కవిత ఫైర్ అయ్యారు. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని తెలిపారు. కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు, వేధింపులు, బెదిరింపులకు గురి చేశారన్నారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. బీహార్లో గ్రూప్ 1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గడమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికి పరిమితం చేశారని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీరెందుకని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు 2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడిస్తారు? 6 గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఎర్రబుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ దమనకాండను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుల వర్షం కురిపించారు కవిత. మరి కవిత ఫిర్యాదులు ఇప్పటికే రాహుల్కు అందాయా, లేదా కొత్తగా ఆయన దృష్టికి వెళ్లిన సమస్యలపై రాహుల్ ఎలా స్పందించనున్నారో ఆయన పర్యటన నాడు తేలిపోనుంది.